మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 30-31 వచనాలు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన అప్పగింపబడక మునుపు దినమున శిష్యులందరూ ఆయనతో అంటున్నటువంటి మాట, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండే వచ్చావు, నీవు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడవు, నీవు రక్షకుడవు, నీవు అభిషిక్తుడవు, నీవు మా పాప విమోచన కొరకు భువికీర్తించిన మహిమాన్వితుడవు అని ఆయన ఎదుట ఒప్పుకొని ఆయనతో అంటున్నారు, మేమిప్పుడు నమ్ముచున్నాము అని. ప్రభు అంటారు, అంటే మీకు ఇప్పటి వరకు నమ్మకం లేదా అని వారిని ప్రశ్నించలేదు. మరియు ఇన్ని సంవత్సరాల నుండి నాతో ఉండి పరిచర్యలో కొనసాగుతూ నన్ను గూర్చినట్టు అనేకమైనటువంటి అద్భుతములు, ఆశ్చర్యములు కనులారా చూచి కూడా మీరు ఇప్పుడు నమ్ముతున్నారా అని కూడా అనలేదు. ఆయన అడిగిన మాట చాలా శ్రేష్టమైనది, చాలా లోతైనది. మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? మీకు ఎప్పటికీ నమ్మకం లేదు అని అంటున్నారు. ఆ మాటను చదివినప్పుడు ప్రభువు తన హృదయంలో ఎంత వేదనను అనుభవించి ఉంటారు. నా కనులెదుట ఎన్నో అద్భుతములు మీరు అనుభవించి నా ద్వారా మేలులను పొంది ఇప్పటికీ నన్ను ఎరగని వారుగానే మీరు ఉన్నారే, ఇప్పుడు మీరు చెప్తున్న మాట కూడా అబద్ధమే, మీరు చెప్తున్న మాటలో సత్యం లేదు అని ప్రభు ఎంతో మనోవేదనకు గురై ఉంటారు. కారణం ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నాడు కనుక, మన వంటి మత్స్య దేహమును ఆయన ధరించుకుని ఉన్నాడు కనుక. అయితే మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, శిష్యులు అంటున్నారు ఇప్పుడు మేము నమ్ముచున్నాము అని. అయితే వారికి ఎప్పటికీ నమ్మకం లేదు. ఈ విషయాన్ని మనం చూస్తాం. 18వ అధ్యాయము 8వ వచనం. యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకునలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగో చెప్పాను. ఆ దినము జరిగి తరువాతి దినమున రోమా సైన్యం ప్రభును పట్టుకోవడానికి వచ్చి ఆయన ప్రార్థన ముగించిన వెంటనే తెల్లవారుజామున ఆయనను బందిపోటు దొంగవలే కుదియలతోనూ సంఖ్యలతోనూ బంధించి ఆయనను తీసుకుని పోతూ ఉండగా శిష్యులందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారు. వారంటారు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయనను విడిచి పారిపోయారు. ఈ విషయాన్ని మనం చూస్తాం మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వచనంలో. అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచి పారిపోయారని. ఇంకా మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం ఇదే విషయాన్ని, శిష్యులందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారని. వారన్నారు, ఇప్పుడు మేము నమ్ముచున్నాం ప్రభువా, నీవు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడవని, నీవు సర్వశక్తి కలిగిన వాడవని, నీవు సమస్తమును చేయగలిగిన వాడవని, నీ ఎదుట ఎవరు నిలబడలేరని మేము ఎరుగు ఉన్నాము, మాకు బాగా నమ్మకం కుదిరింది అని అన్నారు. కానీ అప్పటికీ వారికి నమ్మకం లేదు. ప్రభువుని ఎప్పుడైతే సైనికులు పట్టుకుని బంధించారో శిష్యులందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారు, ఆయనను ఒంటరిగా మిగిల్చి వేశారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము నోటితో పాడేటువంటి పాటలు, మనం చేసేటువంటి ఆరాధన, మన హృదయంలో కలిగేటువంటి ఆలోచనలు, మనం దేవుని స్తుతించుట, ఆరాధించుట, ఇవన్నీ పెదవులలో నుండి కాదు కానీ అనుభవాల్లో నుండి ఆయనను ఎప్పుడు అంటి పెట్టుకునే విధంగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. ఒకవేళ పాటలు అందంగా, రమ్యంగా, సౌమ్యంగా, శ్రావ్యంగా పాడినప్పటికీ ఆ పాటల్లో ఉన్నటువంటి అర్థాలు, భావాలు అనుభవాలలో లేకపోతే వాక్యం సెలవిస్తుంది, ఇప్పటికి కూడా నీకు నమ్మిక లేదు, ఇప్పటికీ నీవు నన్ను ఎరుగక ఉన్నావు, ఎప్పటికీ నీవు ఆ లోక పాపంలోనే మిగిలి ఉన్నావు, నీ పెదవులతోనే నన్ను గణపరుస్తున్నావు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నది అని. అయితే మనం ఎప్పుడైతే ఆయన అనుభవాల్లో నిలిచి ఉంటామో, హృదయపూర్వకముగా పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధిస్తామో అప్పుడు మాత్రమే మనం ఆయనను ఎరిగిన వారంగా ఉంటాము. అన్ని స్థితిగతుల్లో ఆయనను అంటి పెట్టుకుని ఉంటాము. ఒకవేళ పెదవులలో నుండి మాత్రమే వచ్చి హృదయం దూరంగా ఉన్నట్లయితే కష్టాలకి, శ్రమలకి, బాధలకు, ఇబ్బందులకు, వేదనలకు, అపజయాలకు భయపడి అనుకున్నది జరగలేదని నిరాశతో, నిస్పృహతో అందరూ నన్ను వెలివేస్తున్నారని, నేను క్రీస్తు నమ్ముకున్న చేత ఇదన్నీ నాకు సంభవించినవని ఆయనను విడిచి పారిపోతారు.
శ్రమ వచ్చినప్పుడు నిలబడినవాడు, శోధన సహిస్తూ శోధన జయిస్తూ ఆయన కొరకు సాక్షిగా నిలబడినవాడు మాత్రమే ఆయనను ఎరిగి ఉన్నవాడు. కోరుకున్నది జరిగితేనే నేను మందిరానికి వస్తాను, నేను అడిగింది ప్రభు ఇచ్చలేదు కాబట్టి నేను ఆయన మందిరానికి రాను, నాకు మందిరానికి వెళ్ళాలని ఆశ రావట్లేదు, ఎందుకో ప్రార్థన చేయాలనిపించట్లేదు, ఎందుకో వాక్యాన్ని చదవాలనిపించట్లేదు, హృదయం భారంగా ఉంది, వేదనగా ఉంది, బరువుగా ఉంది, దుఃఖముతో ఉన్నాను, ఏ పని చేయాలనేటువంటి ధ్యాస రావట్లేదు అనేటువంటి మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్లయితే ప్రభు అంటున్నారు, మీరు నన్ను ఇప్పటికీ ఎరుగక ఉన్నారు. ఒకవేళ నన్ను ఎరిగి ఉంటే అన్ని స్థితిగతుల్లో నన్ను అంటి పెట్టుకుని ఉంటారు, అన్ని స్థితిగతుల్లో నా సహవాసాన్ని పొందుకొని ఉంటారు, అన్ని ప్రతికూల పరిస్థితుల్లో నాతోనే మీరు నిలిచి ఉంటారని. ఒకవేళ ఆయనను నమ్ముతున్నామని, ఆయనను ఎరిగి ఉన్నామని, ఆయన మాకు తెలుసు అని, ఆరాధనకు వెళ్తున్నామని, కానుకలు ఇస్తున్నామని, పరిచర్య చేస్తున్నామని, ప్రార్థన కూడా చేస్తున్నామని, సువార్త కూడా చెప్తున్నామనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే మనం గుర్తించవలసింది, మన శ్రమల్లో మనం ఆయనతో నిలిచి ఉంటున్నామా, మన శోధనలో మనం ఆయనతో నిలిచి ఉంటున్నామా, మన పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడినప్పుడు కూడా ఆయనతోనే మనం నిలిచి ఉంటున్నామా అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాము. మనం ఆయనతో నిలిచి ఉంటేనే ఆయన నిత్య రాజ్యానికి మనం వారసులుగా మార్చబడగలుగుతాం. అప్పుడే ఆరాధన చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మరలా పాపరోత జీవితాన్ని కలిగి ఉంటే నీవిప్పటికీ నన్ను ఎరుగక ఉన్నామనే వాక్యం సెలవిస్తుంది. హృదయ తలంపులు మారకుండా, చూపులు మారకుండా, మాట తీరు మారకుండా, ఆలోచనలు మారకుండా, వస్త్రధారణ మారకుండా, ప్రవర్తన మారకుండా, బుద్ధి మారకుండా, నడవడిక మారకుండా నేను ఇంకా ప్రభువుని ఎరిగి ఉన్నాను, ఆయన నేను పూర్తిగా నమ్ముకొని ఉన్నాను, ఆయన నా హృదయంలో ఉన్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు, ఆయన నా ఇంట్లోనే ఉన్నాడు, ఆయన నా ప్రతి విషయంలో నా ప్రక్క నుండి నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడితే వాక్యం సెలవిస్తుంది, అది వేషధారణ భక్తి, నీవిప్పటికీ నన్ను ఎరుగక ఉన్నావని. అయితే మన బ్రతుకు మార్చబడి, మన నడవడిక, మన మాట తీరు మార్చబడి, మన చూపుల తలంపులు మార్చబడి, అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయనతో నిలిచి ఉంటే అది మనం నిజముగా ఆయనతో నిలిచి ఉన్నాము అన్నదానికి దర్శనము. శిష్యులు అన్నారు, మేము ఇప్పుడు తెలుసుకున్నాం ప్రభువా, ఇప్పటికీ మాకు నమ్మిక కుదిరింది, ఈ 3.5 సంవత్సరాల తర్వాత మీ మీద నాకు పూర్తి నమ్మకం కలిగింది అని. ప్రభు అంటారు, మీకు ఇప్పటికీ నమ్మకం లేదు. మనం ఎన్ని సంవత్సరాలు ఆయనను సేవిస్తున్నాము, ఎన్ని సంవత్సరాల నుండి రక్షణ పొందుకుని ఉన్నాము, ఎన్ని సంవత్సరాల నుండి బలరథంలో చేయి వేస్తున్నాము, ఎన్ని సంవత్సరాల నుండి మనం ప్రార్థన చేస్తున్నాం అనేది కాదు, కానీ ఎన్నాళ్ళ నుండి మనం ఆయనను ఎరిగి ఉన్నాము, ఎంత కాల్చబడేటువంటి నలపబడేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ సాగిపోతున్నామో అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం, అతి ముఖ్యమైనటువంటి అంశము. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయనను ఎరిగి ఉన్నాము, ఆయన నమ్ముకొని ఉన్నాము అంటే సినిమాలు, బూతులు, అబద్ధాలు, వ్యభిచారము, దొంగలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ముసలమ్మ ముచ్చట్లు, విలువైన వస్త్రాలు, శరీర అందం కొరకు ప్రయాస, మోసపు క్రియలు, అజ్ఞానము, ప్రేమలేని తత్వము, అవిధేయత, గర్వము, అహంకారము, బుద్ధిహీనత, విధేయత లేనటువంటి తత్వం, వీటన్నిటిని మనం విడిచి ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే ఆయనను ఎరిగి ఉన్నట్లు లెక్క. ఒకవేళ వాటిని విడవక పాపరోత జీవితమే కలిగి ఉన్నట్లయితే ఇంకనూ నీవు ఎరుగకు ఉన్నామనే వాక్యం సెలవిస్తుంది. మనమైతే నేడు ఆయనను ఎరిగిన వారముగా, ఆయనతో నిలిచిన వారముగా, మన పరిస్థితులన్నిటిలో ఆయన మనకు సహాయం చేయగలవాడని, మన ప్రతి అనుభవంలో ఆయన సహానుభవం కలిగిన వాడని, మనతో పాటు సమానమైనటువంటి అనుభవం అనుభవించిన వాడని మనం గుర్తించి, వాటన్నింటిలో కూడా మనకు సహాయం చేయటకు శక్తి గలవాడని మనం గుర్తించి మనం ఆత్మీయ యాత్రలో ముందుకు సాగినట్లయితే మనం ఆయనతో నిలిచిన వారంగా ఉంటాము, ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడతాము. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను ఎరిగి ఉన్నాము, నిన్ను నమ్ముకుని ఉన్నాం, నీ మీద విశ్వాసం ఉంచి ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం అనే దానికంటే హృదయంలో నుండి నీతో నిలబడేటువంటి ఆ బలమైనటువంటి బంధము కలిగిన వారుగా ఉండాలని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారు కూడా అన్ని స్థితిగతుల్లో నీతో నిలిచి ఉన్నట్లుగా, నిన్ను ఆరాధించినట్టుగా, నిన్ను స్తుతించినట్టుగా, ప్రార్థించినట్టుగా, హృదయ లోతుల్లోంచి అనుభవపూర్వకంగా నీతో అడుగు వినట్లుగా సహాయం దయచేసి వారిని నిండాలుగా దీవించారు. ప్రతి అవసరం కరుణ మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.